మిగతా వాళ్ళకి రాని వాళ్ళకి ఇస్తారమ్మా, కొంచెం పక్కన ఉండండి కొద్దిగా. వెళ్ళినంత తొందరలోనే ఒక్క నిమిషం. నీ పేరేంటి? దాసరి ఉపేంద్ర గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో సార్, నాకు ఇందిరమ్మ పత్రాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మేము 20 సంవత్సరాల నుంచి ఈ ఇల్లు మేము ఉండలేకపోయినాం సార్. మేము వరదలు వచ్చి ఇంట్లో నీళ్లు పోయినాయి సార్. మీ ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం జరిగింది సార్. మాకు న్యాయం జరిగిందని తెలియజేస్తుంది. ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్. హలో నమస్కారాలు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. వక్తవేదిక నుంచి సీఎం శాంతి, రమణమైన మాధవి, చలివేంద్ర సూర్యకుమార్ మాట్లాడతామమ్మా. మాట్లాడతాం. హలో హలో వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కమిషనర్ గారికి కూడా, కార్పొరేటర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా కుటుంబంలో అమ్మ నాన్న లేనందుకు 20 సంవత్సరాల నుంచి ఇదే దానవాయిగూడెంలో నివసిస్తున్నాము. మేము 2024లో వరదలు వచ్చి కొట్టుకుపోతున్న సమయంలో అప్పుడు మాకు బట్టలు, భోజన వసతి అన్ని సదుపాయించి కిట్టు రూపంలో ఆర్థిక సహాయం ఇచ్చారు. 16,500 రూపాయలు బ్యాంకులో జమ చేశారు. మాకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. మాకు ప్రతి నెల రేషన్ బియ్యంతో మా కడుపు నింపుతున్నారు. ఇలాగే ఎన్నో మాకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పట్టాలిచ్చి మా కుటుంబాన్ని ఎంతో ఎత్తుకు ఎదిగించి చేస్తున్నారు. మాకు ఇలా ఎంతో ఎత్తుకు ఎదగాలని సార్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సీఎం శాంతి, రమణమైన మాధవి, చలివేంద్ర సూర్యకుమారి ముగ్గురు రావాలన్న పైకి. అందరికి ఇస్తారన్న, చెప్పారు ఇస్తారు. రావాలమ్మా, రావాలి. ఇక్కడ నాయకులు రండి, వడ్డారెడ్డి నాయకులు రండి, కార్పొరేటర్ గారు నాయకులు రండి. హుస్సేన్ గారు ముందర ఏది నోట అది పట్టుకోండి. నోట